అటువంటి వల్ల మేము ఏడ భరాయించుకున్నాము. ఖచ్చితంగా వద్దు సార్, మాకు చాలా ప్రమాదం. కొత్తపోయే పిల్లలకి ఆ మిషన్లు ఆడుతుంటే సార్ మా ఇంట్లో ఈ మిషన్లు నిలబెట్టడానికి ఎంత ఉంది సార్? మిషన్ అంతా 10 కిలోమీటర్లు. అవి దాన్ని ఆడుతుంటే మేము ఎట్లా దాన్ని ఆడుతుంటాం సార్. అట్లప్పుడు మేము ఎట్లా నిద్రపోవాలా, ఎట్లా ఉండాలా, ఎట్లా కాపాడాలి? ఇది ఊరు మధ్యన ఎట్లా కట్టడానికి అవకాశం. 10,000 జనాభా కానీ 2 నాయకుల కోసము ఇంత ప్రజలను ఇబ్బంది పెడుతున్నాం సార్. మేము పని చేసుకొని బతికేవాళ్ళం, కూలి పని చేసుకొని బతికేవాళ్ళం. ఒకటి సార్, ఖచ్చితంగా నీళ్ళు అయితే మాకు తాగడానికి ఉండవు. ఖచ్చితంగా చెప్పగలం. చుట్టుపక్కల ఎక్కడ చూసినా 50 ఎకరాలు 100 ఎకరాలు పంటలు పండవు. ఆ శబ్దానికి ఆ వాసనకు నీళ్ళలో కల్మషం అయిపోతాయి సార్. మొత్తం నీళ్ళల్లో కల్మషం అయిపోతాయి. పీనిగలు వస్తుంటాయి, బరగొడ్లు కొట్టుకొస్తుంటాయి, చచ్చిపోయేటివి. అವೆಲ್ಲ మిషన్లు వాడి మిక్స్ అవుతాయి సార్. మిక్స్ అయినప్పుడు ఆ వాసన, దోమలు అలాంటివి ఎట్లా ఉండాలి సార్? ఇంకొకటి ఈయనుంటే అంతవరకు అంటే 250 అడుగుల లోతు తీసి బోరింగ్ లో మైక్ తీసుకోమ్మా. అది కలెక్టర్ సార్కి ఏంటి ఒకటి కూర్చోండి కదా, మీరు కూర్చోండి. దగ్గర కట్టుకొని అన్ని 15 గంటలు ఎన్ని వారు మన దగ్గర నీళ్ళైతే స్టాక్ ఉంచుకుంటారు కదా సార్. స్టాక్ ఉంచుకుంటే మేము బట్టలు ఉత్తుకొని కానీ బరువులకు నీళ్ళు తాగడానికి పిల్లల్లో ఎక్కడైనా వచ్చినప్పుడు కానీ పడి దారి పడితే మేము తీసుకొని అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి సార్, 300 మంది 400 మంది స్కూల్కి దగ్గర రావాలి సార్. జిల్లా పరిషత్ స్కూల్ 10 నుండి ఊరికి రావాలి. మేము యువతల నుండి అవతలకోవాలంటే ఒక డాక్టర్ కానీ, ఒక తేలు గుట్టని, పాము గట్టని, ఏది కానీ మేము యువతల నుండి అవతల, వాళ్ళు యువతల నుండి అవతల. అట్లాంటప్పుడు నీళ్ళు ఎక్కడ చూసినా అంత నీళ్ళు ఆపుకున్నప్పుడు మేము ఆ నీళ్ళలో ఎట్లా నడుచుకోవాలి? టైం కానీ టైం వస్తుంటాము, పోతుంటాము. పొలాలలో అక్కడ ఇక్కడ ఉండే పొలాలు అలాంటివి ఇబ్బంది అవుతుంది. సార్ నిన్న ప్లాస్టింగ్ వేసినప్పుడు స్కూల్లో మొత్తం పెంకులు రాలేదు సార్. పిల్లలు బయటకు వచ్చి సరిపోయింది. అప్పుడు భోజనం టైం కాబట్టి బయటకు వచ్చినారు సార్ పిల్లలు. మొత్తం అంతా స్కూలల్లో అదిరింది సార్. అది పెంకులు వాళ్ళు సార్. మొత్తం లోతు ఎంత లోతు తీస్తుందో మాకైతే తెలియదు. లోతు ఇంత అంత అనేది మాకేం తెలియదు సార్. మేము హోటల్లో మేము చదువుకునేలాం కాదు. ఎంత లోతు దిగుతుందో ఏం కదా మాకు కూడా తెలియదు. అంతలో తీసి రైతు పని మామూలుగా 7 రోజులు చేసుకుంటాం సార్. మామూలుగా వెలుగోడు పోతాం, అట్లా పోయి ఒకసారి 10-12 అట్లయితే 50 వస్తారు. పొద్దు పోతుంది. పిల్లలు ఇలా కాడ సన్నవిలు ఉంటారు. ఇట్లా ఫ్రీగా ఉంటాయి. ఎట్లా పోయి వచ్చినాక ఏం కాదు సార్. మరి చుట్టూరు నీళ్లు పెట్టుకొని పిల్లలు అట్లా పోయి జారి పర్రి చేసి అక్కడ అవకాశాలు చాలా జరుగుతాయి సార్. దయచేసి మాకైతే పర్సెంట్ కానీ ఒకవేళ మీరు ఏం నాణ్యం చేస్తారో చేయండి సార్. మాకైతే వద్దు. మా పిల్లలకు ఆరోగ్యాలు బాగుండవు, మాకు ఆరోగ్యాలు బాగుండవు. మా ఆరోగ్యాలు మా పిల్లల భవిష్యత్తు బాగాలేనప్పుడు మాకు వద్దు సార్. బాగోదు సార్. అవన్నీ మామూలుగా నీళ్ళు కల్మషం అయిపోయి అవి పీనీలు కొట్టుకొచ్చి బరగొడ్లు చనిపోయిన అవన్నీ ఆడుతుంటుంది కదా సార్. మిషన్ దాన్ని మిషన్ ఆడుతుంటుంది. ఆడినప్పుడు మాకు ఎట్లయినా భయమే కదా. ఎట్లా నిద్ర అటాకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. మన ప్లాస్టింగ్ పడితేనే మొత్తం అదిరిపోయినాం సార్. పిల్లలు ఉయ్యాలని పిల్లలు కింద పడినారు. అక్కడ అవకాశాలు దాన్ని దయచేసి సార్ ఈ విషయంలో అయితే మాకు న్యాయం చేయాలి. చెప్పండి.
ఇప్పుడు 6 నీళ్లకు వ్యవసాయ మేము పసలకు పైగా అడుగుతాం. 6 నీళ్లకు పైగా పసలు మొత్తం గుళ్ళలు ఇప్పుడు ఎండాకాలం వ్యవసాయ ఇప్పుడు ఏమంటారు పెద్ద మీకు వచ్చే నష్టం ఏమి రాదు. కానీ ఈ గ్రామం మొత్తం 10,000 గ్రామాలు ఉన్న సెంటర్ మొత్తం ఊర్లో కడతా అంటే అసలు గుర్తిగా మీకు ఎందుకు కట్టా అని చెప్పి ఎవరు అడగకుండా అంటే ఏ ఆఫీసర్ వచ్చిన వాళ్ళు ఎవరు ఇంకా పర్మిషన్ ఇచ్చినారు అభివృద్ధికి ఏది అడ్డం పెట్టట. మేము అభివృద్ధికి ఎప్పుడు అడ్డం కాదు. మేము అభివృద్ధికి ఎప్పుడు మేము అడ్డంకే కాదు. మేము అభివృద్ధి కూడా మేము ముందు ఉంటాం. కానీ మనం ఈయన తీసుకొచ్చి మేము ఈయనే కడుతున్నాము మేము అభివృద్ధికి అడ్డంకి అనడం అయితే 35 మీటర్లు ఉన్నారు. వాళ్ళు ఎన్నిసార్లు పర్మిషన్ తీసుకున్నారో ఏ కదా అది వాళ్ళకే. మా ఊర్లో కనీసం అంటే 10,000 జనాభా గల ఊరు 7,000 రూపాయలు బస్సులు ఉన్నాయి. వ్యవసాయపరం బస్సులు పైగా చాలా ఎద్దులు దిగాల, ట్రాక్టర్లు ఇల్లు దిగాల. మంచి ఎత్తుడు ఎంత ఎత్తు కట్ట వస్తారే కదా వాళ్ళకి. నష్టాలు ఒకళ్ళొక నాకు కొన్ని తెలుస్తాయి, పెద్ద ఆఫీసులకు మీకు ఎక్కువ తెలుస్తాయి. అంత జ్ఞానం మంత్రం ఇంకొని తెలుస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు వచ్చేది ఏం నష్టం మీకు ఏం నష్టం అని చెప్పాలి. మేము సెంటర్లో మా ఏది ఈ ప్లాంట్ వద్దు పని మీ కింద మీకు మత్తు ఉంది. మీకు ఎక్కడ పర్మిషన్ ఇచ్చినారు కదా మీకు ఎక్కడ మీరు కిందకి తమ్మకూడదు. మేము వద్దాను. మేము అభివృద్ధికి అడ్డంగా ఎప్పుడు చెప్పండి. ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారు, సింపులాగా చెప్తున్నారు, ఎడెల్పు చేస్తామంటున్నారు. అది చేసుకోమని చెప్పండి. మేము వద్దని కానీ దీన్ని రద్దు చేయరు. అది చేస్తున్నారు. ఏవి వాళ్ళకి అప్పచెప్పినారు 8 కిలోమీటర్ కాడ వాళ్ళకి ఇచ్చినారు. వాళ్ళు ఇది టెండర్ వర్క్ ఈ నుండి వాళ్ళు కూడా చేయవచ్చు. కానీ ఇది ఇవ్వకుండా వీళ్ళకి అప్పచెప్పి మొత్తం ప్లాంట్ వాళ్ళకి అప్పచెప్పి ఆ నుండి ఇచ్చినారు. ఏం చేయాలి? మేము మోటార్ కొన్ని చేస్తే కొన్ని చేస్తాం. మేము వచ్చేది టోటల్ మా గ్రామంలో వద్దు. మేము అభివృద్ధికి అడ్డంకి కాదు. మీరు ఎక్కడే లేదు. ఇది సార్ మా విన్నపం. ఇంతకుముందు వచ్చినప్పుడు మొత్తం సుదర్శన్ రెడ్డి గారు కలెక్టర్ వచ్చినప్పుడు అట్టే చెప్పాం. నీ కాడికి 2 సార్లు వచ్చినాం. ఒకసారి నువ్వు పెద్ద మీటింగులు ఉంది. ఆ మీటింగ్ బయటకు వచ్చి నేనే సర్లేవైనా వస్తాపరు ఒకసారి కూతురు చెప్పాను. అదే సార్ అప్పుడు వచ్చినాం. ఎస్పీ గారికి అక్కడికి పోయినాం. ఆ రోజు ఆడికి కూడా వచ్చినాం సార్ కలెక్టర్ వాళ్ళు చెప్తాను సార్. నాకు కూడా పెద్ద చెప్తాను సార్. మోటు కనుక వ్యవసాయపరంగా చెప్తున్నాను. బాయిలలో అంటున్నారు. ఇప్పుడు మాకు నీళ్లు 6 మీటర్ల వరకే 6 మీటర్లే సార్ ఉండేది మాకు బాయిలో. మా పరిజ్ఞానం మేరకు మాకు తెలిసి తక్కువనే. వాస్తవంగా ఇరిగేషన్ లేదు. తర్వాత బయటి విషయాలు కూడా ఇద్దరికి తెలిసిన గ్రామంలోనే గ్రామం సంబంధించిన పనులు. అయితే మా అనుభవం మీద పెద్దోళ్ళు చెప్పిన అనుభవాల మీద ఈ నిప్పులవాగు అనేది ఈ ఊరికి సహజ వనరు. ఇక్కడ ముందు తరాలన్నీ కూడా భోజనం లేకపోతే కూడా ఈ నిప్పులవాగులో ఉండే ఈత చెట్ల నట్టు విని ఆ నీళ్లు తాగి పెరిగి మా ముందు తరాలు వాళ్ళు అందించిన నెక్స్ట్ జనరేషనే తర్వాత జనరేషన్ మా పూర్వీకులు అనుభవించిన ఏ సహజ సంపద మాకు అట్లాగే ఈ నిప్పులవాగు సర్ఫేస్ భూమి మీద వస్తుంది. తర్వాత మాట్లాడేటప్పుడు లోతుల్లో వారేది కాదు. ఏదో 2 మీటర్ల లోతు 3 మీటర్ల లోతు లేదు. ఈ వాగు ఖచ్చితంగా భూమి మీద 2 అడుగుల లోతులో వారేది. అంటే సర్ఫేస్ లెవెల్ వాటర్ ఎక్కడి నుంచో 5.5 కిలోమీటర్ల దూరం నుంచి సర్ఫేస్ మీద వస్తుంది. ఇంచుమించు 16.5 కిలోమీటర్ల దూరం 18 కిలోమీటర్ల దూరం సర్ఫేస్ మీదనే వెళ్ళిపోతుంది. ఈ వాగు పొడవున ఉన్న ఊర్లన్నీ కూడా శ్యామలంగా ఉంటాయి. ఎప్పుడు నీటి ఎద్దడి అనేది ఈ వాగు ఒడ్డున ఉన్న పల్లెలకు తెలియదు. అట్లాంటి ఈ నిప్పుల వాగు గ్రామంలో అందరికీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేది. గ్రామ అవసరాలకు సరిపోయే నీటి వసతులను కల్పించింది. ఇట్లాంటి క్రమంలో 2 దశాబ్దాల కిందట ఊరు చుట్టూ మాకు డీప్ కట్స్ ఉన్నాయి సార్. తెలుగంగా రూపంలో ఇక్కడ నుంచి 1.5-2 కిలోమీటర్ల దూరంలో బాణసెల్ల క్రాస్ నుంచి వెలుగుడు రిజర్వాయర్ గంగ ఉంటుంది. దాదాపు 80 మీటర్ల వెడల్పున 100 అడుగుల లోతున డీప్ కట్ ఊరికి 1.5-2 కిలోమీటర్ల ముందు. ఇదే గ్రామానికి వెనక వైపున 1.5-2 కిలోమీటర్ల దూరంలో ఎస్ఆర్బీసీ ఎస్ఆర్బీసీ కెనాల్ 100 మీటర్ల వెడల్పు 100 అడుగుల 100 కంటే ఎక్కువనే ఉంటుంది. పెద్ద డీప్ కట్.
తర్వాత ఇదే ఎస్కేప్ ఛానల్, ఇప్పుడు పవర్ ప్లాంట్ కట్టాలనుకుంటున్న ఎస్కేప్ ఛానల్ దాదాపు 100 అడుగుల లోతు స్టార్ట్ అయ్యి బాణసిల్ల రెగ్యులేటర్ కాడ కరెక్ట్గా మనం కూర్చున్న పాయింట్ 0 లెవెల్ అంటే భూమి సర్ఫేస్ లెవెల్ సర్ఫేస్. ఇట్లా ఊరి చుట్టూ ఇప్పటికే డీప్ కట్టింగ్స్ ఉండడం చేత ఈ